ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి సంస్థలపైన ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ పైన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి నానా యాగి బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరుపైన ఇటు పార్టీల్లోనూ ప్రజా సంఘాల్లో జర్నలిస్టు సంఘాల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతుల సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ కామెంట్ బై ఆర్కే కొత్త పిలుపు పేరుతో ప్రతి వారం కూడా మనం చూస్తుంటాం సమకాలీన అంశాలపైన వార్తలు రాయడం అనేది. అయితే మావిగన్ ప్రతిపాదన ఏ రకంగా జనాల్లో నవ్వులు పాలవుతోంది, గుడ్డిగా దాని నేతలు అనుకరించడం వల్ల ఆ పార్టీకి నాయకులకి నష్టం అని చెప్పి రాసినటువంటి కథనంపై మహిళల్ని కించపరిచారంటూ ఆ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం, మళ్ళీ ఆందోళన చేయడం, నానా యాగి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అంతటితో ఆగకుండా బరితెగించినటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. మనం నిన్న చూసాం మాజీ మంత్రి నెల్లూరుకు సంబంధించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఆయన భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రజ్యోతి ఉండదు, ఏబిఎన్ ఉండదు, కొత్త పలుకు ఉండదు, అసలు పలికేందుకే ఉండరు అని చెప్పి మాట్లాడిన మాటలు చూసాం. ఇంకొక ఆయన మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అసలు తొలి సంతకమే రద్దు చేయిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ పార్టీ అధ్యక్షుడు అయితే తిప్పని స్టేషన్కి తిప్పకుండా తిప్పుతామని చెప్పి బహిరంగంగా బెదిరించారు. సో ఒకవైపు మీరు మీ పత్రికలో విమర్శలు ఎక్కుపట్టి రోజు అవతల వారిని చేస్తూ అనవసరమైనటువంటి మాటలు మహిళా నాయకులని కూడా చూడకుండా వాళ్ళని రకరకాల కబ్జా రాండ్లని లేకపోతే ఇంకొకరని రాస్తూ అప్పుడు మహిళల మనోభావాలు దెబ్బతినవు. అప్పుడు ఆ రాతలు మహిళలకు సంబంధించి చాలా గొప్పగా ఉంటాయి, వీళ్ళకి ఇంపుగా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని పట్టుకొని చేస్తున్నటువంటి బహిరంగ బెదిరింపులు వ్యవహార శైలిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇవాళ క్యాబినెట్లో చర్చ జరిగింది. క్యాబినెట్లో చర్చ సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల సంబంధించిన విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నుంచి కింద స్థాయి వరకు నాయకులు చేస్తున్న యాగి, వారి అభిమానుల పేరుతో కొంతమంది అయితే ఏకంగా మిమ్మల్ని చంపేస్తాం, కాల్ చేస్తాం అని చెప్పి కూడా బెదిరింపులు మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఆ స్థాయికి వ్యవహారం నడుస్తుంది. ఇది ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాంటి వ్యవహారాలు ధోరణులు చూస్తూ ఊరుకోదు. సో ఈ విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలానే లోకేష్ కావచ్చు, మంత్రులందరూ కూడా దీనిపైన ఖండిస్తూ వచ్చారు. అలానే ఇవాళ క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది. ఏంటి అసలు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటి, అసలు అంటే మనుషుల్ని ఏం చేయదలుచుకున్నారు అనే దానిపైన చాలా సీరియస్ అయ్యారు. సో ఈ స్థాయికి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి యాగి చివరికి క్యాబినెట్లో కూడా చర్చకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రజ్యోతి సంస్థల పైన జరుగుతున్నటువంటి ఏకపక్ష దాడులు, విమర్శలు, వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నటువంటి అంశాలు, దేశ విదేశాల నుంచి అక్కడి నుంచి తిట్టించడం, మీరు నిజంగా మనోభావాలు దెబ్బతిన్నాయి, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయన్నప్పుడు అసలు మీరు చేస్తున్నటువంటి మాటలు, వ్యాఖ్యలు, కామెంట్సు, బెదిరింపులకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి? సో ఇవాళ క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది. క్యాబినెట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగిలినటువంటి సహచరులకు కూడా ఎలాంటి చర్చ జరిగింది, ఏమనుకున్నారు, దీనిపైన ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది కూడా మనం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రామారావు గారు. ఏంటి అసలు ఇవాళ క్యాబినెట్లో జరిగినటువంటి చర్చ ఏంటి, ఇన్సైడ్గా జరిగినటువంటి చర్చలో ఏ అంశాలు